హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? లాస్ట్ క్లాస్లో నేను ఒక స్టెప్ డీవియేషన్ మెథడ్ గురించి తెలుసుకున్నాం. స్టెప్ డీవియేషన్ మెథడ్ అంటే ఇప్పుడు ఎక్స్ఐ వాల్యూస్ కనుక పెద్ద పెద్ద వాల్యూస్ ఉంటే కనుక వాటిని మనం సింప్లిఫై చేసి ఒక ఫార్ములా ద్వారా మనం మీన్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక క్లాస్ ఇంటర్వెల్స్కి అంటే ఈ ఈ ప్రాబ్లంకి మొత్తం 3 మెథడ్స్లోనూ నేను కనుక్కుంటున్నాను. మీన్ అంటే డైరెక్ట్ మెథడ్ ద్వారా, ఎగ్జ్యూమ్డ్ మెథడ్ ద్వారా అండ్ స్టెప్ డీవియేషన్ మెథడ్ ద్వారా. ఫస్ట్ డేటా తీసుకుని ఎక్స్ఐ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేశాను. ఎక్స్ఐ వాల్యూస్ వాళ్ళే ఇస్తారు కాబట్టి మనం ఫస్ట్ డేటాని తీసుకున్న తర్వాత దీంట్లో ఎక్స్ఐ వాల్యూస్ అన్నీ కూడా నేను కన్సిడర్ చేసి క్యాలిక్యులేట్ చేసేసాను. తర్వాత నేను ఫస్ట్ డైరెక్ట్ మెథడ్ ద్వారా నేను అప్లై చేసి డేటాలో నేను మీన్ క్యాలిక్యులేట్ చేయాలి. డైరెక్ట్ మెథడ్ ఫార్ములా ఏంటి? ఎక్స్ బార్ ఈక్వల్ టు సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ బై సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ ఎంత? ఇప్పుడు ఈ ఇచ్చిన వాల్యూస్ ఎంత? ఇవన్నీ మనకి ఎక్స్ఐ వాల్యూస్ తీసుకున్నాం. ఎక్స్ఐ వాల్యూస్ మనకి వచ్చినాయి. ఇప్పుడు ఎఫ్ఐ వాల్యూస్ ఏంటి? వాళ్ళే ఇచ్చారు. ఇప్పుడు మనం సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూస్ కనుక్కోవాలి. అంటే ఇదన్నమాట. ఇది కనుక్కోవడానికి మనం ఎఫ్ఐ అంటే ఇవి, ఎక్స్ఐ అంటే ఇవి. అంటే ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూస్ అంటే 6 × 20 అంటే 120. నెక్స్ట్ 11 × 30 అంటే 330. అంటే నెక్స్ట్ 7 × 40 అంటే 280. అలా నేను ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూస్ అన్నీ క్యాలిక్యులేట్ చేశాను. ఇప్పుడు వీటన్నిటికీ కలిపి వీటి టోటల్ ఎంత? ఇంత వచ్చింది. ఇప్పుడు నేను ఎఫ్ఐ వాల్యూస్కి కూడా టోటల్ కనుక్కున్నా. ఇప్పుడు డైరెక్ట్ మెథడ్లో మీన్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏంటి? సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ బై ఎఫ్ఐ అంటే ఈ 1390/35. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 39.71 వచ్చింది. సో ఇక్కడికి మనం డైరెక్ట్ మెథడ్ క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు ఎజ్యూమ్డ్ మీన్ మెథడ్ అంటే మనం ఏం చేస్తాము? ఒక వాల్యూని ఏ కింద తీసుకుంటాం. అంటే ఇక్కడ చూడండి, మనకి ఇచ్చిన వాల్యూస్తో మనం ఎక్స్ఐ వాల్యూస్ తీసుకున్నాము. ఎక్స్ఐ వాల్యూస్ తీసుకున్న తర్వాత ఏం చేసాము? ఒక వాల్యూని ఏ కింద తీసుకున్నాం. ఏ అంటే ఎంత? ఇక్కడ 50. ఏ అంటే ఎంత? 50 తీసుకున్నా. అంటే 50 ఎక్కడుంది? ఇదిగో ఈ వాల్యూ తీసుకున్నా 50 బేస్ మీద నేను ఎఫ్ఐ డిఐ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఫస్ట్ డిఐ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి. డిఐ అంటే ఎక్స్ఐ మైనస్ 50. ఎక్స్ఐ అంటే ఎంత? ఇక్కడ 20. ఎక్స్ఐ మైనస్ 50 అంటే ఏ వాల్యూ 50 అంటే 20 మైనస్ 50 అంటే -30. నెక్స్ట్ 30 మైనస్ 50 -20. ఇక్కడ ఎక్స్ఐ మైనస్ ఏ వాల్యూ అంటే ఏ అంటే ఎంత? 50. సో అట్లా -20 చేసా. నెక్స్ట్ 40 మైనస్ 50 -10. ఇట్లా నేను డిఐ వాల్యూస్ అన్నీ క్యాలిక్యులేట్ చేశా. అర్థమైందా? నెక్స్ట్ ఎఫ్ఐ డిఐ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎఫ్ఐ అంటే ఎంత? ఈ వాల్యూస్. డిఐ అంటే ఈ వాల్యూస్. ఎఫ్ఐ డిఐ అంటే 6 × -30 -180. అలాగే 11 × -20 -220. అలాగే 7 × -10 -70. 4 × 0 0. 4 × 10 40. నేను ఎఫ్ఐ × డిఐ చేసి ఆ వాల్యూ క్యాలిక్యులేట్ చేశా. ఇప్పుడు ఎఫ్ఐ డిఐ వాల్యూస్ టోటల్ కనుక్కున్నా. ఎంత? -360. ఇప్పుడు ఎజ్యూమ్డ్ మీన్ మెథడ్లో ఫార్ములా ఏంటి? ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సమ్మేషన్ ఎఫ్ఐ డిఐ బై ఎఫ్ఐ. ఏ అంటే ఎంత? 50. ఏ నేను 50 కింద తీసుకున్నా. ఇప్పుడు సమ్మేషన్ ఎఫ్ఐ డిఐ వాల్యూ ఎంత? -360. ఇప్పుడు సమ్మేషన్ ఎఫ్ఐ వాల్యూస్ ఎంత అంటే ఇదంతా 35. ఎంత? 39.7. అర్థమైందా?
ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్స్లో పెడితే మీకు డౌట్స్ని నేను క్లారిటీగా చెప్తాను, మీరు డౌట్ పడద్దు. నెక్స్ట్ స్టెప్ డీవియేషన్ మెథడ్. స్టెప్ డీవియేషన్ మెథడ్లో మనం యూఐ వాల్యూస్ క్యాల్కులేట్ చేస్తాం. యూఐ వాల్యూస్ అంటే ఏ వాల్యూ యాజ్ యూజువల్, తర్వాత యూఐ అంటే మనకి ఫార్ములా ఏంటి, ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్ అంటే -50/10 వస్తుంది. అంటే ఇక్కడ యూఐ వాల్యూస్ అన్నీ నేను క్యాల్కులేట్ చేస్తున్నా. అంటే ఫస్ట్ ఈ వాల్యూ తీసుకుందాం. ఇక్కడ 20 - 50 అంటే ఏంటంటే -30, -30/10 అంటే ఎంత, -3. అర్థమైందా మీకు? తర్వాత ఇక్కడ ఎక్స్ఐ వాల్యూ 30 - 50 అంటే -20, -20/10 అంటే ఎంత, -2. ఇట్లా నేను అన్ని వాల్యూస్ తీసుకుంటున్నా. 7 ఇక్కడ చూడండి, 40 - 50 అంటే ఎంత, -10, -10/10 అంటే -1. ఇట్లా నేను యూఐ వాల్యూస్ అన్నీ క్యాల్కులేట్ చేశాను. యూఐ వాల్యూస్ అన్నీ క్యాల్కులేట్ చేసి ఇప్పుడు ఎఫ్ఐ యూఐ వాల్యూస్ చేసిన. ఎఫ్ఐ అంటే ఎంత, 6, యూఐ అంటే ఎంత, -3, ఇక్కడంత -18, 6 × -3 -18. అలాగే ఇక్కడ చూడండి, 11 × -2 -22, 7 × -1 -7, 4 × 0 0, 4 × 1 4, అలాగే 2 × 2 4, 1 × 3 3. అట్లా నేను ఎఫ్ఐయుఐ వాల్యూస్ అన్నీ క్యాలిక్యులేట్ చేసి వాటి టోటల్ కూడా కనుక్కున్నా. ఇప్పుడు ఇక్కడ స్టెప్ డీవియేషన్ మెథడ్లో x బార్ ఈక్వల్ టు a ప్లస్ సమ్మేషన్ FIUI/FI ఇంటూ హెచ్. ఇక్కడ ఏ ఎంత, 50, సమ్మేషన్ FIUI ఎంత -36, సమ్మేషన్ FI అంటే ఎంత, 35 ఇంటూ 10. వీటన్నిటినీ సింప్లిఫై చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. దీని ద్వారా ఒక మెథడ్కి అంటే ఒక ప్రాబ్లంకి ఒక క్లాస్ ఇంటర్వెల్కి మనం 3 పద్ధతుల్లో కనుక్కున్నాం మనం మీన్. డైరెక్ట్ మెథడ్, అజ్యూమ్డ్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్స్లో పెట్టండి, నేను క్లారిటీ ఇస్తాను. థ్యాంక్ యూ.